హలో హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ద యూనివర్స్ అండ్ ద ఎర్త్. ఇందులో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ చేర్చడం జరిగింది. నెక్స్ట్, యూనివర్స్ అంటే యూనివర్స్లో మనకి ప్లానెట్స్, సన్, మిల్కీవే గ్యాలక్సీ, ఈ రంగా చాలా గ్యాలక్సీస్ ఉంటాయి. మన యూనివర్స్ని స్టడీ చేసేటువంటి సైన్స్ని ఏమని అంటాము అంటే మనము ఆస్ట్రానమీ అంటాం. ద సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ ఇస్ కాల్డ్ ఆస్ట్రానమీ. అది రష్యన్ లాంగ్వేజ్లో అయితే కాస్మాలజీ అంటారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఆస్ట్రానమీ అంటారు. మనకి ఫస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది గలీలియో గలీలియో ఆస్ట్రానమర్, ఇటాలియన్కి సంబంధించిన అతను మనకి ఫస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా యూనివర్స్ గురించి పరిశోధన చేయడం జరిగింది. గెలీలియో ఎలా అంటే టెలిస్కోప్ని తయారు చేశాడు. ఎవరు ఫస్ట్ టెలిస్కోప్ని తయారు చేసింది ఎవరు అంటే గెలీలియో. మెనీ ఆస్ట్రానమర్స్ హ్యావ్ బీన్ రీసెర్చింగ్ ద యూనివర్స్ సిన్స్ ద టైమ్ ఆఫ్ గెలీలియో టైం నుంచే చాలామంది ఆస్ట్రానమర్స్ యూనివర్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. మనకి యూనివర్స్ ఎలా ఒరిజిన్ అయ్యింది అని చెప్పడానికి కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని బెల్జియన్ ఆస్ట్రానమర్ జార్జెస్ లెమటైర్ అనే అతను ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరు అంటే బెల్జియన్ ఆస్ట్రానమర్ జార్జెస్ లెమటైర్. ఇతని ప్రకారము యూనివర్స్ అనేది ఒక టైనీ ఆటం, అంటే ఒక చిన్ని ఆటం ద్వారా తయారైంది. ఎప్పుడు అంటే 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో, 13.7 బిలియన్ సంవత్సరాల కిందటే ఒక చిన్న ఆటం నుంచి ఈ యూనివర్స్ అనేది ఉద్భవించింది అనేసి ఇతని థియరీ ప్రకారం చెప్పడం జరిగింది. ఈ ఆటంకి హై టెంపరేచర్ మరియు హై డెన్సిటీ ఉంది. ఈ హై టెంపరేచర్ వలన ఈ ఆటం అనేది స్ప్లిట్ అయ్యి, అంటే విచ్ఛిన్నం జరిగి ఈ విధమైనటువంటి గ్యాలక్సీస్, ప్లానెట్స్, శాటిలైట్స్ ఇవనేది ఫామ్ అయ్యాయి అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా యూనివర్స్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసేసరికి మన ఆస్ట్రానమర్స్ ప్రకారం అయితే ఇప్పటికి మన యూనివర్స్లో 125 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయి. 125 బిలియన్ గ్యాలక్సీస్ పైనే ఉన్నాయండి. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే అట్లీస్ట్ అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక గ్యాలక్సీ నుంచి ఇంకొక గ్యాలక్సీ ఎడ్జ్కి అయితే 1,20,000 లైట్ ఇయర్స్ డిస్టెన్స్ ఉంది. లైట్ ఇయర్స్ అంటే మనం డిస్టెన్స్ని కొలిచేటువంటి ఒక యూనిట్, అంటే దూరాన్ని కొలిచేటువంటి ఒక ప్రమాణం. లైట్ ఇయర్ అంటే ఎలా కొలవాలి అంటే కాంతి మనకి ఒక సెకండ్లో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అటువంటిది ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్నే లైట్ ఇయర్ అంటారు. అలా ఒక గ్యాలక్సీ నుంచి ఇంకొక గ్యాలక్సీ ఎడ్జ్కి 1,20,000 లైట్ ఇయర్స్ డిస్టెన్స్ ఉంది అనేసి చెప్పడం జరిగింది. ఇక సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మన సోలార్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో అప్పటికే ఫామ్ అయింది అనేసి చెప్తున్నారు. ఈ సోలార్ సిస్టమ్ గురించి చాలా థియరీస్ చెప్పడం జరిగింది. అందులో మెయిన్గా జియోసెంట్రిక్ థియరీ, హెలియోసెంట్రిక్ థియరీ, ద నెబులర్ హైపోథెసిస్, ఇవి మామూలుగా ఎక్కువగా చెప్పుకోవడం జరిగింది. ఈ జియోసెంట్రిక్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఈజిప్షియన్ ఆస్ట్రానమర్ టోలమీ. జియో అంటే ఎర్త్ అనేది సెంటర్గా ఉండి మిగతా సన్ ఇంకా అదర్ ప్లానెట్స్ ఇవన్నీ కానీ ఆ ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని మన ఈజిప్షియన్ ఆస్ట్రానమర్ టోలమీ గారు చెప్పడం జరిగింది. హెలియోసెంట్రిక్ థియరీ ప్రకారం ఈ సన్ అనేది సెంటర్ పాయింట్లో ఉండి మిగతా ప్లానెట్స్, శాటిలైట్స్ అన్నీ సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. హెలియోసెంట్రిక్ థియరీని ప్రపోజ్ చేసింది పోలిష్ ఆస్ట్రానమర్ నికోలస్ కోపర్నికస్. నెక్స్ట్, ద నెబులర్ హైపోథెసిస్ అనేటువంటి థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ కాంట్.
planets are formed out of a cloud of dust and gases associated with sun. నెక్స్ట్ వచ్చేసరికి కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇవి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్, మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ ఎన్విరాన్మెంట్. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే న్యాచురల్గా తయారైనటువంటి ఎన్విరాన్మెంటే. దాంట్లో లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అని 2 రకాలు వస్తాయి. మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అంటే మనిషి తయారు చేసినటువంటి ఎన్విరాన్మెంట్. ఎగ్జాంపుల్స్ ఏమంటే బ్రిడ్జ్, బిల్డింగ్స్, పార్క్స్, ఇండస్ట్రీస్, రోడ్స్, మోనుమెంట్స్ ఇలాంటివి. హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటే మన కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఇండివిజువల్, ఫ్యామిలీ, రిలీజియన్, ఎడ్యుకేషనల్, ఎకనామికల్గా, పొలిటికల్గా, ఇంకా చాలా ఫ్యామిలీస్, ఇలాంటివన్నీ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయి. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ దీంట్లో నాన్ లివింగ్ థింగ్స్ గురించి చెప్పుకుంటే ల్యాండ్, వాటర్, ఎయిర్. ల్యాండ్ అనేది లిథోస్పియర్ కిందికి వస్తుంది, వాటర్ హైడ్రోస్పియర్, ఎయిర్ అట్మాస్ఫియర్. ముందుగా లిథోస్పియర్ గురించి చెప్పుకుందాం. దాంతోపాటు బయోస్పియర్, లివింగ్ థింగ్స్లో వచ్చేసరికి బయోస్పియర్ వస్తుంది. ఎగ్జాంపుల్ అనిమల్స్, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్. మనం కిందటి వీడియోలో లిథోస్పియర్ అంటే ఏంటి, హైడ్రోస్పియర్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్ అంటే ఏంటి, బయోస్పియర్ ఏంటి అని మొత్తం క్లియర్గా చెప్పుకున్నాము. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు లిథోస్పియర్ గురించి ఇంకొక విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ అని చెప్పాను కదా, 3 టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫాము ఇవి మౌంటైన్స్ ఇలా ఉంటాయి కదా, మౌంటైన్స్, సీస్, ఇంకా ఎక్సెట్రా ప్లాట్యూస్ ఇలాంటివన్నీ. వీటన్నిటిని మనము 3 ల్యాండ్ ఫామ్స్గా డివైడ్ చేసేసి చెప్పడం జరిగింది. ఇంకా ఎర్త్ యొక్క ఇంటీరియర్ ఎలా ఉంది అంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్లో హెవీ టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసరికి హైడ్రోస్పియర్ అంటే ఇక్కడ మనకి 1% ఒకటే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. టోటల్గా 99% ఐస్ అండ్ సెలైన్ వాటర్. మనం ఇప్పుడు తాగేటువంటి నదుల్లోని నీరు ఇదంతా, కానీ మనకు కనిపించేటువంటి నీరు ఇదంతా 1% అండి. మనకి ఇంకా మిగతా 99% సముద్రాలు మరియు ఐస్ రూపంలో గడ్డ కట్టుకొని పోయింది. ఇవి మనకి ఎటువంటి విధంగా తాగడానికి పనికిరావు. నెక్స్ట్ మన ఎర్త్ని వాటరీ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకు అంటే 2/3 ఆఫ్ ది ఎర్త్ అంటే 2/3 భాగము నీటి చేత, వాటర్ చేత కవర్ అయి ఉంది, కప్పబడి ఉంది. కాబట్టి దీన్ని వాటరీ ప్లానెట్ అని అంటాము. నెక్స్ట్ అట్మాస్ఫియర్ వచ్చేసరికి 5 లేయర్స్గా డివైడ్ అయి ఉంటుంది. ప్రతి లేయర్కి షార్ప్ బౌండరీ అంటూ ఏముండదు. ఆ 5 లేయర్స్ ఏవి అంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్. వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్ సపోర్ట్ టు ఫార్మ్ క్లౌడ్స్ అండ్ దేర్ బై గివ్ రైన్స్. మనకు తెలిసిందే. మనకి వాటర్ వేపరు మరియు డస్ట్ పార్టికల్స్ ఈ 2 కలిపి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. దాని తర్వాత దాని నుంచి మనకి రెయిన్ అనేది వస్తుంది అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like and subscribe my video.